నా లవర్ కళ్ళున్నాయే సూపర్ రా. నా లవ్వర్ కళ్ళని వర్ణించలేవురా. నా లవ్వర్ చెక్కిళ్ళు గులాబీ పుల్లాగుంటాయి. నా లవర్ కళ్ళు అంతకంటే సూపర్ రా.
రే ఎక్కడ్రా ఈ అమ్మాయి? రేయ్, రమా? టైం అయిందిరా. త్వరగా రమ్మని చెప్పు. రమా, ఉండు పిలుచుకొస్తా. నేను డాక్టర్ అవుతానా విక్టర్? ఏంటా పిచ్చి ప్రశ్న? నువ్వు ఫారెన్ వెళ్ళి పెద్ద డాక్టర్ అయి వస్తావు. ఆ? ఈ విక్టర్ చెప్తే గాడ్ చెప్పినట్టే. అవును, బర్త్డే బేబీ కదా, నాకేమిస్తున్నావు? కేక్ ఇస్తాను. కేకా? అదేం వద్దు నాకు. మరి ఉమ్మిపు. ఉప్మానా? ఉప్పా కాదు, ఉమ్మ. ఉమ్మా అంటే ఏంటి? ఆ? హాయ్ అరుణ్. హాయ్. జోస్యం అది తను డాక్టర్. ఉమ్మ కాదు, అమ్మ లేదు. అది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఆ? ఎరా నా చెల్లెలు నీ చెల్లెలు లాంటిదే కదా, ఆహా, అది ఏం లేదు. ఇంత ఊరికే- నీచంగా ప్రవర్తిస్తావు వెదవా? ఏయ్! ఏయ్! రాజేశ్వరి, రాజేశ్వరి, ఏంటి చాలా రోజులయ్యింది, నన్ను కొంచెం పట్టించుకోవే. ఏంటి పట్టించుకునేది? అదే 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 ఏంటి ఏమయ్యో, నీ మొహానికి అది కూడా కావాలా? రాజేశ్వరి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను 50 సినిమాలు డైరెక్ట్ చేసి నీకు చూపించలేదనుకో. చూపించలేదనుకో, ఒక రోజు నయనతార, స్నేహ, త్రిష ఇలా అందరూ. అందరూ ఒరే శేఖర్, నీకు ఒక విషయం తెలుసా? గణేష్ చెల్లెలకి సంబంధం చూసాం కదా, శేఖర్ వాడు పెద్ద పోకిరిరా. ఆ రోజు వాడి మొహం చూడంగానే అర్థమైంది. ఎంతైనా విక్టర్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు. చేయని చేయని. హలో అరుణ్, నేను శేఖర్ మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం ఉందా? గణేష్ ఇంట్లో అమ్మాయి చూడడానికి వచ్చినప్పుడు అవమానించావే. అవమానించాను. ఇప్పుడు విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు ధైర్యం ఉంటే నా శాంతం గోళం రారా. రే వస్తాన్రా, ఇంకో 1 అవర్ లో అక్కడ ఉంటాన్రా. ఏరా డైరెక్టర్ డ్రైవర్ కావాలన్నాడు, ఎక్కడా? అడుగు వచ్చేసారు సార్. ఇతనా? అవును సార్. బండి బాగా తోలుతావా? బాగా తోలుతాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి 5 తోలుతావు? సంవత్సరాలుగా సార్. 5 సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడెక్కడ తోలావు? పాడేరు, అరకలోయ సార్. అంతా కొండ ప్రాంతాల్లో తోలేడరా? ఇప్పుడు నువ్వు బండి తోలేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఏం ప్రాబ్లం రాదు సార్. బండి పోతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఇంతవరకు ప్రాబ్లం వచ్చిందే లేదు. ఎలా అంత కన్ఫర్మ్ గా చెప్పగలవు? వాళ్ళ ఆయన దుబాయ్ లో కదా ఉన్నాడు. ఏయ్, నువ్వు దేని గురించి నా చెప్తున్నావు? పక్కింటి ఆర్టీ గురించి. అయితే నీ కార్ దోలం రాదా? నాకు సైకిల్ తోడమే తెలియదు. ఏయ్, ఏరా డైరెక్టర్ ఇంటికి డ్రైవర్ కావాలంటే వీడిని తీసుకొచ్చావే, ఈడు అక్కడికి వెళ్ళి ఏం తోలుతాడో ఏంటో. ఎంత ధైర్యంరా నీకు? రేపు సరిగా 5 గంటలకి ఈ ప్లేస్కి వచ్చేసాయి. నేను నా ఫ్రెండ్ నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాం. నాకు ఇదే టైంకి వేరే అపాయింట్మెంట్ ఉంది అరుణ్. నో నో నో,
నో ఎక్స్క్యూజ్. రావాలి రావాలి రావాలి. ఓకే. హాయ్. తర్వాత చదువుకుని గాని ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి? రేపు 5 గంటలకి షార్ప్ గా నా ఉద్బీని నీ ఆఫీస్కి రమ్మని చెప్పాను. రియల్లీ ఆశ్చర్యంగా ఉందిరా. రేపు అదే టైంకి నా ఉడ్బీని నా ఆఫీస్కి రమ్మన్నాను. నేనే నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. నేనేమనుకుంటున్నానో అదే నువ్వు అనుకుంటున్నావు. సరే, నా గురించి నీ ఉద్బి దగ్గర ఏమైనా చెప్పావా? రే, నేను తనతో మాట్లాడలేదురా. వాళ్ళ అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను. వాళ్లే తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓ ఓకే గణేష్, రేపు 5 గంటలకి. సీ యు రా. బాయ్ బాయ్. సిమెంట్ లోడ్ వచ్చిందా? అవును, సాయంత్రంలోగా రావాలి. హరిత 1 సెకండ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హరిత, టైం అయింది. నేను చెప్పిన చోటుగా వెళ్తున్నా. సారీ డాడీ, నాకు ఈ రోజు ఇంకో అపాయింట్మెంట్ ఉంది. రేపు తప్పకుండా వెళ్తాను. ప్లీజ్ నేను డాడీ. promise చేశాను. సారీ. బాయ్ నాన్న. ఏంట్రా ఇంకా రాలేదు? తెలియట్లేదే. టైం అయిపోతుంది. షిట్, ఇద్దరు ఒకేసారి వస్తారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. 5 గంటలకి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? హాయ్. షీజ్ మై లవర్. గణేష్, చెప్పాను కదా, హరిత, ఐ మీన్ నా వుడ్ బి. హరిత, గణేష్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మాటి మాటికి మీ గురించే చెప్తూ ఉంటారు. మా పెళ్లికి మీరే పర్మిషన్ ఇవ్వాలి. కుదరదని మాత్రం చెప్పకండి, నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడు చచ్చిపోయాను. హే, ఏంట్రా డల్ అయిపోయావే? ఏం లేదురా, నీ చాయిస్ చూసి షాక్ అయిపోయాను. గుడ్ చాయిస్. హరిత, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చుతావని. గాడ్, టెన్షన్ అయ్యా. నవ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. హలో గణేష్, నేను రాముని మాట్లాడుతున్నా. హరిత ఫాదర్ని. అదేనండి, మీతో ఈ రోజు మా అమ్మని పంపిస్తానని చెప్పాను కదా. ఈ రోజు వీలు పడేలా లేదు. ఐఎమ్ సారీ, కొంచెం మిస్ అయింది. మిస్ అయింది. ఎస్, మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు పని చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి. నేను హరితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. 1 minute హరిత. ఏంట్రా 5 గంటలైంది, మీ లవర్ ఇంకా రాలేదు? ఆమెకి ఒంట్లో బాగోలేదు, రావటానికి 3 వారాలు పడుతుందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మర్చిపోవద్దు, మీ లవర్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. మన ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో త్వరలో జరుగుతుంది. ఓకే, బాయ్. అరుణ్, అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావు, కానీ ఈ ఒక్క విషయంలో నేను గెలవనివ్వను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను గెలవను. అరే గణేష్, ఏంట్రా వర్షంలో కూర్చున్నావు? నేనే మెంటలు అనుకుంటే నువ్వు కూడా మెంటలు అయ్యావా? ఇంట్లో ఎవరు లేరా? పద లోపలికి వెళదాం. రే, ఏంట్రా? రే, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అరుణ్ వల్ల నా జీవితమే నాశనం అయింది. చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు వింటేగా. వాళ్ళిద్దరూ రెస్టారెంట్ లో బాగా క్లోజ్ గా ఉండడం నా కళ్ళారా చూశాను. తెలుసు, ఆమెని అరుణ్ ప్రేమించింది, నాకు బాగా తెలుసు. ఇప్పుడు పాయింట్ పట్టుకున్నావు. నీకు నేను చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. అన్నిట్లో నీ మీద గెలుస్తున్నాడు, జీవితంలో కూడా నీ మీద గెలుస్తాడు. నువ్వేదో ఒకటి చేసి తీరాలి. వదిలిపెట్టను. ఈ విషయంలో వాడిని గెలవనివ్వను. వెయిట్ చేసి చూడు,
ఆ అమ్మాయే నాకు చూసిన సంబంధం అని నువ్వు ఎవరితో చెప్పకూడదు. నెవర్ నెవర్, నేను చెప్పను, నేను నోరు తెరవను. నువ్వు చేయాల్సిందే, నువ్వు చెయ్యి. యు క్యారీ ఆన్, విష్ ఆల్ ది బెస్ట్. గో. అమ్మా అన్నయ్య వచ్చేసాడు, పాయసం తెస్తురా. ఎందుకే ఇప్పుడు పాయసం అడుగుతున్నావు? అవునమ్మా, అన్నయ్య పెళ్లి భోజనం పెట్టబోతున్నాడుగా. అరుణ్, మేమెప్పుడు వెళ్ళి అమ్మాయిని చూడాలి? ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ ఇస్తే మేమే వెళ్ళి చూస్తాంగా. ఆ పని గణేష్ చూసుకుంటాడమ్మా, మిగతా పనులన్నీ మీరు చూసుకోండి. అదంతా సరే, అన్ని డ్రెస్సులు నేను సెలెక్ట్ చేసి పెడతా. అందులో నువ్వు తలదర్చకూడదు. అవును, పెద్ద దారిందా. చాలే ఊరుకో. హాయ్. రీనా, సగం పని పూర్తయిపోయింది, మిగతాది కూడా పూర్తయింది అనుకో. హ్యాపీ. ఏంటని అడగవా? ఏంటి? అర్థం కాల? గణేష్ కి అరుణ్ మీద ద్వేషం కలగడం మొదలైంది. ఇంకొద్ది రోజుల్లో శాశ్వతంగా విడిపోతున్నారు. ఆ రోజు షాంపే. అరుణ్ మీ ఫ్రెండే కదా, ఎందుకు లేనిపోయిన విరోధం ఏయ్! చేస్తారు? సపోర్టా? తగ్గు తగ్గు. పెద్ద చెప్పొచ్చింది. ఏరా బావా, హాయ్ రా. ఎలా ఉన్నావు? బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ అంతా ఓకే, కానీ థ్యాంక్ యూ. రై, మీ వాళ్ళు ఉన్నారు, తర్వాత కలుద్దాం. బాయ్. ఓకే. హాయ్, ఐ టోల్డ్ యు నో అరుణ్, మై ఫ్రెండ్ ప్రీతి. హాయ్, హౌ ఆర్ యు? ప్రీతి, నువ్వు వెళ్ళు. దొరికిపోయా. ఒక పిల్ల షేకండ్ ఇస్తే ఇచ్చేస్తారా? ముద్దడిగితే ముద్దు ఇచ్చేస్తారా? ఇది అసలు బాలేదు. ఇప్పుడు ఏమైంది? ఈ కాలంలో చెయ్యి ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. ఇది మామూలు విషయమా? లైఫ్ లో ఎప్పుడూ సందేహపడకూడదు. సందేహపడతాను. పడకూడదు. నేను పడతాను. హలో. ఛే, ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను. హలో. హాయ్. ఇంకా పడుకోలేదా? ఓయ్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు.